నమస్తే అండి. నా పేరు అబ్దుల్ కరీం. నేను మూలికా వైద్యుని. మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ. ఇప్పుడు చాలామంది ఈ బ్రెయిన్ ట్యూమర్లు అంటే రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఈ గుండె నుంచి రక్త ప్రసరణ మన గుండె ఒక నిమిషానికి 5 లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది. శరీరం మొత్తం 4 లీటర్లు పంప్ చేస్తుంది. మెదడుకు 1 లీటర్ పంప్ చేస్తుంది. ఈ పంప్ చేసే విధానం లోపించినప్పుడు మనిషి శరీరానికి పక్షవాతం అనే ఒక వాతం వస్తుంది. అంటే 80 వాతాల్లో పక్షవాతం ఒకటి. పూర్వీకులు మన గ్రంథాల్లో ఏం రాశారంటే భగవానికి కూడా రాకూడదు పక్షవాతం అని. అటువంటి పక్షవాతానికి అవే ఆయుర్వేద గ్రంథాల్లో మన పూర్వీకులు ఇంగిలికంతో ఒక ఔషధం రాశారు. ఆ ఔషధం పేరే ఇంగిలికం. దాన్ని నేను శుద్ధి చేసి ఈ విధంగా 3 నెలలు అంటే ప్రతిరోజు ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట నూరుతూ 3 నెలలు అంటే 90 రోజులు నూరి దీంట్లో ఈ ఇంగిలికానికి మీరు ఏ ఇంగిలికం తీసుకోవాలి గురువుగారు అని అడిగారు. ఇంగిలికంలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి వలంద ఇంగిలికం, ఒకటి హంసపాది, ఒకటి గడ్డ ఇంగిలికం. నేను ప్రస్తుతానికి వలంద ఇంగిలికంతో తయారు చేసిన చూర్ణం ఇది. ఈ చూర్ణాన్ని నిమ్మరసంతో 90 రోజులు ఉదయం సాయంత్రం నూరి తయారు చేశాను. దీంట్లో మనం 10 గ్రాములు తయారు చేసిన తర్వాత ఈ ఔషధాన్ని 10 గ్రాములు ఈ నూరిన ఇంగిలికం తీసుకొని దాంట్లో 10 గ్రాములు తీసుకోవడం అంటే 1 తులము అంటారు. ఈ 1 తులం ఇంగిలికానికి 100 గ్రాములు సొంటి, 100 గ్రాములు దుంపరాష్ట్రము, 100 గ్రాములు నల్ల జీలకర్ర, 100 గ్రాములు అశ్వగంధ ఇవన్నీ కలిపి మళ్ళీ అదే నిమ్మరసంతో మాత్ర కట్టు చేసుకొని చేస్తే ఇది ఉదయం 1 మాత్ర సాయంత్రం 1 మాత్ర అన్నం తిన్న తర్వాత వేసుకుంటూ పథ్యంగా ఉంటే ఒక 4-5 నెలలకు పక్షవాతం నయమవుద్ది. దీనితో పాటు రోగి యొక్క శరీర తత్వాన్ని బట్టి ఔషధం మార్చాల్సి వస్తుంది. అంటే ఔషధం ఇది నిరంతరం వాడుతూ రక్తహీనత ఉంటుంది. ఎవరికైతే పక్షవాతం ఉంటుందో వాళ్ళకి రక్తహీనత ఉంటుంది. రక్తవృద్ధికి ఔషధం వాడాలి. రక్తవృద్ధికి ఔషధం వాడుతూ తర్వాత వేరే రోగాలు వచ్చినా మనం వేరే మందులు వాడుకోవచ్చా లేదా అనే ఒక భావన కూడా చాలామందిలో ఉంటుంది. అటువంటి బాధపడాల్సిన అవసరమే కాదు. అసలు ఆయుర్వేద వైద్యం అంటే ఇది మందులు కావు, ఇదొక ఆహారం మాత్రమే అని భావనతో వాడుకుంటే మనకు ఎటువంటి మొండి రోగాలైనా ఈ ఆయుర్వేదంలో నయం చేసే గుణం ఒక్క ఆయుర్వేదానికే ఉంది. అలోపతికి కూడా ఉన్నాయి. అలోపతిని తీసేయడం లేదు. కానీ ఆయుర్వేదం పురాతనమైనది. ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం బ్రహ్మ ఒలించుకున్నాడు. దీన్ని ప్రజాపతి విన్నాడు. ప్రజాపతి అశ్వని దేవతలకు చెప్పినారు. అశ్వని దేవతలు ఇంద్రుడికి చెప్పినారు. ఇంద్రుడు అగ్నివేశుడికి చెప్పినారు. అగ్నివేశుడు గారు భూమి మీదకి వచ్చి భరద్వాజ మహర్షి, శశాంకుడు, జీవకుడు వీళ్ళందరికీ చెప్పినారు. అటువంటి మన పూర్వీకుల నుంచి వచ్చినదే ఈ ఆయుర్వేదం. అలోపతి వైద్యం మనకు వచ్చి 400 సంవత్సరాలు అవుతుంది. ఈ 400 సంవత్సరాలు 400 సార్లు మందులు మారాయి. కానీ అది శస్త్రచికిత్స బ్రహ్మాండం. అలోపతిని తీసేయకూడదు. అలోపతి కూడా మనకు ఒక వజ్రాయుధం లాంటి ఔషధం. కనుక మీరు దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేదము చాలా బ్రహ్మాండమైనది. ఇటువంటి ఔషధాన్ని 10 మందికి తెలియజెప్పాలి. 10 మందికి తెలియజెప్పాలి అంటే ప్రచారం అంటే ఒక విధంగా ఆయుర్వేదం అంటే సాంప్రదాయ వైద్యం. ఆయుర్వేదం మన సాంప్రదాయం. భారతదేశం యొక్క సాంప్రదాయము చెట్లను పెంచడం. చెట్ల నుంచి వచ్చినదే ఖనిజాలను పెంచడం. ఖనిజాలతో సేకరణ చేసి దీన్ని రసవైద్యం అంటారు. మూలికలతో చేసిన దాన్ని మూలిక వైద్యం అంటారు. మూలిక వైద్యము రసవైద్యము. రసవైద్యము గురువు ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. మూలిక వైద్యము ఎవరు చేసినా ఏమి కాదు. ఇంకొకటి కొందరికి ఒక అపోహ ఉంటుంది. మూలిక వైద్యం చేస్తే కొందరు ఇంకా ఏదో అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, తర్వాత ఇంకా ఏదో చెడిపోతుంది అనే ఆలోచన ఉంది. ఇప్పుడు చెట్ల నుంచి రాని వస్తువు ఏమైనా తింటున్నాం మనము? ప్రతి వస్తువు కూడా చెట్ల నుంచి వస్తున్నదే. అటువంటి మన శరీరానికి ఏమైనా హాని చేసినా మేలే చేస్తున్నాయి. ఇప్పుడు అన్నం తింటున్నాం, అది చెట్ల నుంచి వచ్చినదే.
ఆకుకూరలు తింటున్నాం, అవి చెట్లే. కానీ దేవుడు మనకు ముందు ప్రకృతిని సృష్టించి, మనం పుట్టక ముందు ప్రకృతిని సృష్టించిన తర్వాతనే మమ్మల్ని పుట్టించాడు. అవి మా కోసమే. మీకు ఇంకొక అపోహ ఉండదు. ఇప్పుడు విషాలు ఎక్కడనో పూరా కారడవిలో ఉంటున్నాయి. అంటే బాగా డీప్గా ఉన్న ఫారెస్ట్లో విషాలు ఉంటాయి. కానీ చిట్టడివి మనకు పల్లెటూళ్ళలో విషాలు లేవు. దానిలో ఉపవిషాలు అంటారు. ఈ ఉపవిషాలు తిన్నంత మాత్రం శుద్ధి చేసుకుని తింటే అవి మనకున్న ఒక రోగాన్ని నయం చేస్తాయి. అంతే తప్ప విషాలు ఇంకా చచ్చిపోతాము, అవి తింటే చచ్చిపోతాము, ఇవి తింటే చచ్చిపోతాము అనేది అపోహ మాత్రమే. 100 మూలికలు కలుపుకొని తిన్నా ఏదో ఒక రోగం నయం చేసేదే కానీ చెడుపు మాత్రం కాదు. వృక్షాలు ఎప్పుడు మానవుని మంచి కోసమే ఉన్నాయి. వృక్షాలను మనము నాశనం చేసి ప్రకృతిని మేము నాశనం చేసుకుంటున్నాం. దేవుడు ఆ వృక్షాలను, ఔషధ గుణాలను మా కోసమే పుట్టించినాడు. మేమేం చేస్తున్నాం? దాన్ని నాశనం చేస్తున్నాం. కనుక దయచేసి ప్రకృతిని కాపాడండి, వృక్షాలను కాపాడండి, రోగరహితంగా బ్రతకండి.